హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. రేపే మా పెళ్లి రోజు అనమాట. రేపటికి మాకు పెళ్లి అయ్యి 8 years కంప్లీట్ అయిపోతున్నాయి. అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ బావా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నేను కేకులు చేయడం నేర్చుకున్నప్పటి నుంచి కూడాను మా పెళ్లి రోజుకి నేనే ఇంట్లోనే కేక్ చేస్తానన్నమాట. ఇంకా రేపే కదా మా యానివర్సరీ. ఈ రోజు అయితే నేను కేక్ చేయాలనుకుంటున్నాను. ఇంకా కేక్ కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొని రావాలి. తీసుకుని వెళ్తావా? నేను కాంచీపురంలో శారీస్ షాపింగ్ చేశాను కదా, అందులో 2 పట్టు శారీస్ అయితే నేను మగ్గం వర్క్ కోసం అనేసి కాకినాడ పంపించాను. ఇంకా అదైతే ఒక శారీ రెడీ అయిపోయిందంట. ఆ శారీ అయితే వాళ్ళు పంపించేశారు. ఇంకా ఒకసారి వచ్చిందో లేదో వెళ్ళి కనుక్కోవాలి. కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే మినీ మార్కెట్ అని ఉంటది, అక్కడ కేక్ కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాము. ఫస్ట్ కేక్ కావాల్సినవన్నీ తీసుకుంటా. చల్లగా ఉందనేసి మా బాబు నాకేమో బండి మీద తీసుకెళ్తా అంటున్నారు. ఎండ జిగ్గేమంటుంది. మార్కెట్ కూడా కారు ఏమి ఎండకుందిగా. ఇదే అనమాట మినీ మార్కెట్. చాలా చిన్నగా ఉంటది, అందుకోసమే దీనికి మినీ మార్కెట్ అని పేరు పెట్టారు ఏటో. ఇంకా నేనైతే ఎక్కువగా కేక్ రిలేటెడ్ సామాన్లన్నీ కూడా ఇక్కడ తీసుకుంటా. ఇక్కడ అన్ని మాక్సిమం దొరికిపోతాయి. మెయిన్ మార్కెట్ కంటే ఇక్కడే ఎక్కువగా దొరుకుతాయి. డ్రింకింగ్ సోడా హే, డ్రింకింగ్ సోడా కిన్లే. నేను ఎక్కువగా వాడేదైతే విప్పింగ్ క్రీమ్ ఇదే అనమాట, ట్రోపోలైట్. అలాగే డిలైట్ కూడా ఉంటది. నెక్స్ట్ ఈకో రిచ్ అని ఈకో విప్ ఏదో ఉంటది. ఆ 3 బ్రాండ్లలో ఏది దొరికినా నేను వాడతాను. ఎక్కువగా అయితే నేను ఇదే వాడతాను అనమాట. ఇంకెక్కడైతే అవైలబుల్ గా మాకు దొరికినవి అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని లేవు. కోకో పౌడర్, నెక్స్ట్ చెర్రీస్ అడిగిన అవి కూడా లేవన్నారు. అవి ఇంక మెయిన్ మార్కెట్ కి వెళ్ళి తీసుకుంటాము. ఇక్కడ ఉన్నవి అయితే తీసుకున్నా. మెయిన్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. కొరియర్ ఆఫీస్ కూడా ఇక్కడే అనమాట. ఇంకా కావాల్సినవి తీసుకొని కొరియర్ ఆఫీస్ లో పార్సల్ వచ్చిందో లేదో చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా డిటిడిసి ఆఫీస్ కి అయితే వచ్చాము. ఇంకా శారీ వచ్చిందో లేదో చూడాలి. ఆల్రెడీ కోల్కతా అయితే నిన్నే వచ్చేసింది. మరి ఇక్కడికి వచ్చిందో లేదో. వీళ్ళు ఇవన్నీ సపరేట్ చేసి పార్సల్ ఎప్పుడు చేస్తారో ఏంటో, అందుకే మేమే వచ్చాము తీసుకుని వెళ్ళిపోదాం అనేసి. ఈ రోజుకి చీర రాకపోతే రేపు నేను చీర ఎలా కట్టుకుంటానో ఏటో టెన్షన్ పడ్డాను, కానీ చీర అయితే వచ్చేసింది. ఇంకే టెన్షన్ పడక్కర్లేదు. ఇంకా ఒక్క చీరే కాకుండా ఇంకో పార్సిల్ కూడా వచ్చిందనమాట. మాకు ఇక్కడికి వచ్చాక కనిపించింది. ఇంకా అది కూడా తీసుకుని వెళ్ళిపోతాము. మార్కెట్ లో ఫ్రూట్ షాప్ దగ్గర చెర్రీస్ దొరికాయి, కానీ కోకో పౌడర్ మాత్రం మార్కెట్ లో 3-4 షాపులు తిరిగాను, దొరకలేదు. ఇంక ఇప్పుడైతే మా కోఆపరేటివ్ స్టోర్ కి వచ్చాను. ఎక్కడైతే ఖచ్చితంగా ఉంటదిలేండి, ఇంకెక్కడ తిరగక్కర్లేదు. ఇక్కడ కోకో పౌడర్ తీసుకుంటా. నేను తీసుకోవాల్సిన ఐటమ్ ఒకటే, కానీ లోపల జనాలు ఎంతమంది ఉన్నారో, ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. ఎండలో తిరిగి లోపలికి వచ్చాం కదా, ఏసీలు వేసున్నాయి, కాస్త చల్లగా ఉంది. వచ్చేటప్పుడల్లా కంటి ముందే వద్దన్న కనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఎదుగుతుంటే ఎక్కడ ఉందో ఏంటో కనిపించట్లేదు. అసలు ఉందో లేదో అడగాలి ఫస్ట్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. నేనైతే కోకో పౌడర్ అక్కడ తీసుకుంటున్నా. అలాగే ఒక సేమియా ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఏమో రేపేమన్నా పాయసం చేస్తే చేస్తాను. ఈ ఎండలకి మార్కెట్ కి వెళ్ళి వచ్చేసరికి ఫేస్ చూడండి ఎలా తయారైంది. ఇప్పుడైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను. నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇందులో టర్మరిక్ అండ్ లికోరైస్ లాంటి సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులోని స్పెషల్ ఏంటంటే స్వర్స కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. దాని వల్ల టర్మరిక్ యాక్టివ్స్ 100% పొటెన్షియల్ ఉంటాయి. కాబట్టి ఇది మన స్కిన్ ని డ్రై చేయకుండా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇది చాలా జెంటిల్, ఎటువంటి స్టెయిన్స్ ఉండవు. ఫేస్ వాష్ చేశాక నా స్కిన్ చాలా క్లియర్ అండ్ సాఫ్ట్ గా అనిపిస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ తో కలిపి యూజ్ చేయండి. నేను ఈ ఫేస్ వాష్ రోజుకి 2 times యూజ్ చేస్తాను. నా డార్క్ స్పాట్స్ ని విజిబుల్లీ రెడ్యూస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇది ట్రస్టెడ్ అండ్ సేఫ్ ఫర్ స్కిన్. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయస్ ఓన్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడే వెళ్ళి మీరు ప్రోడక్ట్ ని చెక్ చేయండి, మీకు గ్రేట్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను మార్కెట్ కి వెళ్ళి కేక్ కావాల్సినవన్నీ అయితే తీసుకుని వచ్చాను. నేను ఏమేమి తీసుకుని వచ్చానో చూపిస్తాను. చెర్రీస్ తీసుకుని వచ్చాను. ఈ చిన్న ప్యాకెట్ ఒకటి 10 రూపాయలు అంట. 10 ఉన్నట్టున్నాయి లోపల, అంటే 1 రూపాయ. నేనైతే 3 ప్యాకెట్లు తీసుకుని వచ్చాను. ఈ రోజు అయితే నేను బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ కేక్ చేస్తున్నాను, అందుకోసమనే కోకో పౌడర్ కూడా తీసుకుని వచ్చా. సేమియా అయితే కేక్ కోసం కాదులేండి, రేపు పాయసం ఏదైనా స్వీట్ చేస్తాననేసి తీసుకుని వచ్చాను. ఇంకా మినీ మార్కెట్ లో అయితే ఒక డ్రింకింగ్ సోడా, అలాగే ఒక డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఒకటి, నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. ఇంక నేను పంపించిన శారీ అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసాయి. వెళ్ళకొచ్చాయో ఏటో చూడాలి. చూసినంత వరకు నేను ఆగలేకపోతున్నాను.
ఫాస్ట్ గా ఓపెన్ చేసేసి చూసేయాలి. ఫస్ట్ మా బావ యానివర్సరీ గిఫ్ట్ అనేసి కాంచీపురంలోనే ముందే చెప్పేసుకొనిసారనమాట. రేపైతే నేను ఇంక ఈ శారీనే కట్టుకుంటాను. పట్టు శారీ ఇదనమాట. అంటే నేను శారీలోనే వచ్చిన బ్లౌజ్ పీస్ నేను ప్లెయిన్ గా కుట్టించుకుంటా, సింపుల్ గా కావాలంటే సింపుల్ గా ఎప్పుడన్నా వేసుకుంటా అనేసి అలా బ్లౌజ్ పీస్ పంపించేమన్నాను. ఇదనమాట బ్లౌజ్. అబ్బా శారీ కంటే బ్లౌజ్ వెయిట్ ఎక్కువ ఉంది. రేపు ఎలాగో ఈ శారీ కట్టుకుంటాను కాబట్టి ఇంక నేను ఏ ఇన్స్టా పేజ్ లో ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను, నాకు ఎంత పడింది ఏంటి అన్నది అన్ని కూడా నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. మేము శారీ కోసమని ఇంకా డిటిడిసి ఆఫీస్ కి వెళ్తే అక్కడ మా కోసమే ఈ పార్సల్ కూడా ఉందనమాట. ఇంక ఇది కూడా తీసుకుని వచ్చేసాము. నేనైతే ఎవ్రీ ఇయర్ ఆవకాయ పెడతాను, ఈ ఇయర్ కూడా ఆవకాయ పెడతాను. ఇంకా ఆవకాయకి రిలేటెడ్ గా ఉన్న సామాన్లు అనమాట ఇవి. మన సబ్స్క్రైబర్ శ్యామ్ సుందర్ అనమాట, అతను మన ఖమ్మంలో ఉంటారు. అతను మా కోసం పంపించారనమాట. ఇక్కడ కల్లుప్పు దొరకదు, కల్లుప్పు అలాగే నువ్వుల నూనె, ఈ రెండు అయితే నువ్వుల నూనె ఇలా ప్యాక్ చేసి పంపించారు. ఇది కల్లుప్పు అనమాట ఆవకాయ కోసం. ఇవి ఇక్కడ కల్లుప్పు దొరకదు అనేసి అక్కడ నుంచి పంపించమన్నాము. అక్కడ మా కోసమని ఖమ్మంలో తీసుకొని మా కోసం పంపించారు. ఇది ఎంత పడదు బాబా? కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె లీటర్ 520 పడింది. మొన్న మేము ఊరు వెళ్ళేటప్పుడు 2 లీటర్లు తీసుకుని వచ్చాము, అదైతే అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమనే ఇంకా ఇప్పుడు మళ్ళీ పచ్చడి కోసం అనేసి తెప్పించాము. అదైతే మాకు 450 పడింది. కొరసవాడలో తీసుకున్నాము. ఇదైతే 520 అంట. మరి చూడాలి. అది కూడా కోల్డ్ ప్రెస్డ్, ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్. కేక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా అందరం కలిపి లంచ్ చేసేసాము. మా బావకి ఈ రోజు బీ షిఫ్ట్ అనమాట, డ్యూటీకి వెళ్ళిపోయారు. రేపు కూడా మా బావకి డ్యూటీ ఉంది కానీ మా యానివర్సరీ అనేసి రేపైతే సెలవు పెట్టేశారనమాట. రేపు మొత్తం ఇంటి దగ్గరే ఉంటారు. మా పిల్లలిద్దరూ తినేసిన తర్వాత ఇంక టీవీ చూసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు కేక్ చెయ్యాలి. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి నేను మ్యాంగో ఫ్లేవర్ కేక్ చేశాను. ఈ యానివర్సరీకి ఏమో బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేయాలనుకుంటున్నా. నేను ఇంట్లో కేక్ చేసి 5 months అయిపోతుంది. లాస్ట్ ఇయర్ December 31st నైట్ కోసమని నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు రేపు మా యానివర్సరీ కోసం అనేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేయాలనుకుంటున్నాను. మధ్యలో మా పిల్లల బర్త్డే వచ్చింది March 31st. కానీ అప్పుడు ఇంట్లో లేము, సెలబ్రేషన్స్ ఏమీ లేవు. మేము తిరుపతిలో ఉన్నాము, అందుకోసమని అప్పుడైతే కేక్ చేయడం కుదరలేదు. మా యానివర్సరీలకి మా బావ బర్త్డేకి December 31st నైట్ కి ఇంకా మాకు ఇలా సబ్స్క్రైబర్స్ 5 lakhs అయినప్పుడు, 2 lakhs అయినప్పుడు, 1 lakh అయినప్పుడు ఇలా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు అలాగా నేనైతే చాలా ఫ్లేవర్ల కేక్లు అయితే చేశాను అనమాట. బ్లూబెర్రీ చేశాను, స్ట్రాబెర్రీ చేశాను, బటర్ స్కాచ్ చేశాను, పైనాపిల్ చేశాను, మ్యాంగో చేశాను. ఇంకేమైనా మర్చిపోయానేమో. నాకైతే మాక్సిమం రెడ్ వెల్వెట్ చేశాను. చాలా వరకు అయితే కేక్స్ చేశాను. కానీ ఇప్పటి వరకు నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఇంట్లో ట్రై చేయలేదు. అంటే క్రీమ్ వేసి చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ స్పాంజ్ చాక్లెట్ కేక్ అయితే చేశాను. చాలా సార్లు తిన్నాం గానీ క్రీమ్ తో బ్లాక్ ఫారెస్ట్ ఫుల్ గా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను కూడా. ఎప్పుడు చేసిన కేక్లే చేసే కంటే నేను ఇప్పటి వరకు ట్రై చేయని కొత్త కేక్ ఏదైనా ట్రై చేస్తే చూసే ఆడియన్స్ కి ఎవరికైనా యూజ్ అయ్యి వాళ్ళు చెయ్యాలనుకుంటే చేస్తారు. కాబట్టి ఇంకా నేనైతే ఈ రోజు ఫిక్స్ అయిపోయాను అనమాట. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే చేస్తాను. ఇంకా దానికి ఏమేం కావాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను కేక్ బేస్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. బటరు, మిల్క్ మెయిడ్, మైదా, ఇదేమో ఐసింగ్ షుగర్, ఇంక ఇదిగోండి చాకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలాగే డ్రింకింగ్ సోడా, ఇవైతే కావాలి. కేక్ బేస్ కి ఏమేమి కావాలో చూపించాను కదా, ఇంకా లేట్ చేయకుండా కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. నాకు కేక్ చేయడం వచ్చి కానీ రెగ్యులర్ గా కేక్స్ చేయను అనమాట. ఇంట్లో ఎప్పుడో రేర్ గా చేస్తా ఉంటాను. ఇలాంటివి ఏవైనా అకేషన్లు వస్తేనే చేస్తానన్నమాట. అందుకోసమనే నాకు కేక్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. డైలీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం అనుకోండి, 10 days కో 15 days కో 1 month కి 2-3 times అలా చేసామనుకోండి, కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటది కాబట్టి ఫాస్ట్ గా చేసేయచ్చు. నేను 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చేస్తాను కాబట్టి నాకైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కొంచెం నిదానంగా చేస్తాను, ప్రాక్టీస్ ఉండదు కాబట్టి. లేట్ చేయకుండా ఎక్కువ సోదేమీ లేకుండా ఇంకా ఫాస్ట్ గా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ మైదా తీసుకుంటున్నాను, 1.5 కప్పు. 1 కప్పు, ఇంకో 1/2 కప్పు. ఫస్ట్ ఈ 1 కప్పు జల్లించేద్దాము, తర్వాత ఇంకో 1/2 కప్పు వేసుకుందాము. మొత్తం ఒకేసారి అయితే జల్లిడి పట్టట్లేదు. ఇంకో 1/2 కప్పు వేసేస్తున్నా. కేక్ కి వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ అని 2 ఉంటాయి. 2 సెపరేట్ గా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నా. కోకో పౌడర్ తీసుకున్నాను కదా, కోకో పౌడర్ ఏమో నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి జల్లించేద్దాము. ఉండలేమి లేకుండా ఇలా మంచిగా జల్లించి వేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్పు ఐసింగ్ షుగర్ వేసుకుంటున్నాను. ఐసింగ్ షుగర్ కనుక లేకపోతే మీరు పంచదారని పొడి
పొడి చేసి కూడా వేసుకోవచ్చు. 3/4 కప్పు. ఇంక ఇది కూడా ఒకసారి జల్లించేద్దాము. ఇప్పుడు ఇందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుందాము. ఇంక నేనైతే ఫస్ట్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్. ఇలాగ మనకి మెజర్మెంట్ స్పూన్లు అనేవి ఉంటే కరెక్ట్ గా మనకి మెజర్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది, కాబట్టి మనకి కేక్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. 1/2 టీ స్పూన్. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి జల్లించేద్దాము. అంతే, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినట్టే. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకా వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బటర్ మనకి 75 గ్రామ్స్ కావాలి. 75 గ్రామ్స్ తీసుకుంటా. మనకి ఇలాగా వెయిట్ చెక్ చేసుకునేది ఉంటే ఇంకా ఈజీగా ఉంటది అనమాట. 75 గ్రామ్స్ కరెక్ట్ గా తీసుకోవచ్చు, అటు ఇటు కాకుండా. కేక్ కి మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొంచెం అటు ఇటు అయితే కేక్ పాడైపోద్ది. 75 గ్రామ్స్ తీసుకోవాలి. అదిగోండి 76 గ్రామ్స్ అయితే నేను బటర్ తీసుకున్నాను. 1 గ్రామ్ ఎక్కువైంది. 1-2 గ్రాములు ఎక్కువైతే పర్లేదు, మరి ఎక్కువ అటు ఇటు తేడా అయిందంటే కష్టము. ఇలా కేకులు చేసినప్పుడే కాదు, ఇంట్లో ఏదైనా మెజర్ చేయడానికి నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. బటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మిల్క్ మేడ్ వేసుకోవాలి. బటర్ అలాగే మిల్క్ మేడ్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, మర్చిపోవద్దు. నేను తీసుకున్న ఈ టిన్ 400 ml అనమాట. 300 ml వేసేస్తాను, లాస్ట్ లో కొంచెం ఉంచేస్తా. అంటే 3/4 వేసేసి 1/4 ఇందులో ఉంచుతాను, అంతే సరిపోతుంది. ఇదిగోండి లాస్ట్ లో అడుగులో ఉందనమాట, 1/4 ఉంటది. ఇంకా 3/4 అయితే వేసేసాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేంత వరకు మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీగా అయిపోవాలన్నమాట. బటరు మిల్క్ మేడ్ మంచిగా సాఫ్ట్ గా మిక్స్ అయిపోవాలి మనకి. చూసారు కదా, మంచిగా ఇలాగా సాఫ్ట్ గా అయిపోయింది. మనం కనుక బటర్ రూమ్ టెంపరేచర్ లో వేయలేదనుకోండి, అది గట్టిగా ఉంటది కాబట్టి ఇంత మంచిగా మిక్స్ అవ్వదు. అందుకోసమనే రూమ్ టెంపరేచర్ లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇందులోనే మనము డ్రింకింగ్ సోడా వేసుకోవాలి. డ్రింకింగ్ సోడా మాత్రము కూల్ గా ఉండాలి. ఇప్పుడే ఇంకా ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసాను. డ్రింకింగ్ సోడా 3/4 కప్ అనమాట. ఇంక ఇదిగోండి కొంచెం ఖాళీ అయితే ఉందనమాట. 3/4 తీసుకున్నా, ఇంక వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, అందుకోసమనే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ లో సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోలేదు. మీరు కనుక అన్సాల్టెడ్ బటర్ కనుక తీసుకుంటే 1 పించ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా మనకి ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేయకూడదు, కొంచెం వేసుకుంటూ ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసి ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తము వేసేసుకోవాలి. వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుంటే చాలు, మనకు బ్యాటర్ రెడీ అయిపోద్ది. వెట్ ఇంగ్రీడియంట్స్ లో డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకున్నాను. ఇంకా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. నేను ఈ కేక్ బ్యాటర్ రెడీ చేసే లోపల ఓవెన్ ని 10 minutes ప్రీ హీట్ లో పెట్టేశాను. ప్రీ హీట్ అవుతుంది. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీగా ఉంది కాబట్టి మనం ఏ ట్రే లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రేకి డస్టింగ్ చేసుకుందాం. ఫస్ట్ డస్టింగ్ అంటే ఏం లేదు, కొంచెం అంత బటర్ తీసుకొని బటర్ ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ లా చేసుకోవడమే, అంతే. కేక్ చేసిన ప్రతిసారి చెప్తున్నా అనుకొని కొంచెం ఇసుక్కోకండి. ఎందుకు అంటే ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళకి అర్థం కావాలి కదా, మళ్ళీ డస్టింగ్ అంటే ఏంటో అనుకోగలరు, అందుకోసమనే కొంచెం చెప్తున్నా. కేక్ ట్రే మొత్తానికి కూడా ఇలాగా బటర్ అప్లై చేసుకుని దాని మీద కొంచెం అంత మైదా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలాగా ట్యాప్ చేసుకుంటూ ఉంటే మనకి డస్టింగ్ అనేది అయిపోతుంది. అంచులకు కూడా చేసుకోవాలి, అంతే. ఈ ఎక్స్ట్రా మైదా పిండి మొత్తాన్ని తీసేయాలి. ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని మొత్తము తీసేసాను. ఇదే అనమాట డస్టింగ్ అంటే. ఇప్పుడు కేక్ బ్యాటర్ ని ఇందులో వేసేద్దాము. కేక్ బ్యాటర్ మొత్తము కూడాను బేకింగ్ ట్రే లోకి వేసుకున్నాను. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే బబుల్స్ లాగా ఉంటే అవి ఇంకా పోతాయి, అంతే. ఇంక ఇది ఇప్పుడు ఓవెన్ లో పెట్టేస్తాను. ఓవెన్ 10 minutes ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు 10 minutes ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో ఈ కేక్ బ్యాటర్ ని పెట్టి 160 degrees దగ్గర 35 to 40 minutes మనము కేక్ ని బేక్ చేసుకోవాలి. మా పిల్లలు చూడండి గబ్బిలాల్లాగా ఎక్కడే ఉన్నారనమాట. నేను కేక్ మేక్ చేయడం మీరు చూస్తున్నారా? అమ్మ కేక్స్ బాగా చేస్తుందా, నీకు ఇష్టమా? ఇంక ఇప్పుడైతే నేను 160 degrees దగ్గర టైం సెట్ చేసుకుంటున్నాను. 35 to 40 minutes. నేనైతే ఫస్ట్ 35 minutes పెడతాను. ఒకవేళ అప్పుడు కేక్ బేక్ అవ్వకపోతే ఒకసారి మధ్యలో చెక్ చేసుకుని దాని తర్వాత మిగిలిన 5 minutes పెడతా. ఇంకా ఆన్ చేసేస్తా. ఇంక ఇప్పుడు కేక్ బేక్ అవ్వాలి. కేక్ బేస్ కోసమని కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటన్నింటి పని అయిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దేస్తాను. నేను టైం సెట్ చేశాను కదా 35 minutes. 35 minutes అయితే అయిపోయింది. ఒకసారి ఇంకా ఓపెన్ చేసి చూద్దాము కేక్ బేక్ అయిందా లేదా అనేది.
ఒకసారి చెక్ చేసుకొని బేక్ అవ్వకపోతే ఇంకో 5-10 మినిట్స్ పెడతాను. నేనైతే ఇంకా టూత్ పిక్ తో ఒకసారి చూస్తాను అసలు బేక్ అయిందా లేదనేది. బేక్ అయితే అవ్వలేదు చూడండి, లైట్ గా కొంచెం మనకి ఆ కేక్ బ్యాటర్ అనేది అంటింది, అంటే ఇంకొంచెం మధ్యలో ఉడకలేదనమాట. ఇదిగోండి చూడండి క్లియర్ గా తెలుస్తుంది, అంటేస్తుంది. టూత్ పిక్ కి ఈ విధంగా అంటుకుంటుంది కాబట్టి మనకి కేక్ అనేది కరెక్ట్ గా బేక్ అవ్వలేదు. ఇంకో 5-10 మినిట్స్ అయితే బేక్ చేస్తాను. కేక్ లోపల పెట్టి ఇంకో 8 మినిట్స్ అయితే టైం సెట్ చేశాను. ఇంక మళ్ళీ కేక్ బేకింగ్ అయితే పెట్టాను. కేక్ బేక్ అవుతుంది. అందరి ఓవెన్లు ఒకేలాగా ఉండవు. నాకు 35 to 40 మినిట్స్ అని చెప్పి 35 మినిట్స్ లో పెట్టాను, బేక్ అవ్వలేదు, మళ్ళీ పెట్టాను అనమాట. కొంతమందికి ఏమో 35 మినిట్స్ లో బేక్ కూడా అయిపోతుంది. ఒక్కొక్కరి ఓవెన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మధ్యలో ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ ఒక 8 మినిట్స్ పెట్టాను కదా, మళ్ళీ టైం పడుతుంది. ఇంకో 8 మినిట్స్ పెట్టాను కదా, ఇంకో 8 మినిట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు కేక్ బేక్ అయిందా లేదా అనేది మళ్ళీ టూత్ పిక్ గుచ్చి చూద్దాము. ఇదిగోండి నీట్ గా వచ్చింది. ఇప్పుడు కేక్ బేక్ అయిందనమాట. ఇప్పుడైతే ఈ కేక్ చల్లారనివ్వాలి, అందుకోసమని ఇది ఇలానే వదిలేస్తాను. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి లేయర్స్ గా అప్పుడు మిగిలిన ప్రాసెస్ చేస్తా. నార్మల్ గా వేరే ఫ్లేవర్స్ కేక్ చేసేటప్పుడు 35 మినిట్స్ నేను ఎప్పుడు పెట్టేదాన్ని, మాక్సిమం బేక్ అయిపోయేది. ఇది ఎప్పుడైతే బేక్ అవ్వలేదో నాకు కొంచెం టెన్షన్ గా ఉండేది, కేక్ బేక్ అవుతుందా లేదా, పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా అనేసి. ఇంకా పర్లేదు, ఇంకో 8 మినిట్స్ ఎక్స్ట్రా టైం పట్టింది కానీ కేక్ అయితే కరెక్ట్ గా బేక్ అయిపోయింది. కేక్ చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేస్తాను. ఈ లోపల మా పిల్లలకి అయితే హోంవర్క్లు చేపిస్తున్నాను. వీళ్ళకి నోట్ బుక్లు ఎక్కువైపోయాయి, అందుకోసమనే ఎందులో ఏది రాస్తున్నారో కూడా తెలియట్లేదు. స్కూల్లో ఏదో ఒక నోట్ బుక్ ఏదొస్తే బ్యాగ్ లో నుంచి అది తీసేసి అందులో రాసేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హిందీ నోట్ బుక్ లో, ఇంగ్లీష్ నోట్ బుక్ లో నాకు మళ్ళీ డబుల్ పని అవుతుంది అనమాట. అవి రాయించాల్సి వస్తుంది, మళ్ళీ ఆ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్లు చేయించాల్సి వస్తుంది. నెక్స్ట్ నుంచి నీకేమన్నా కన్ఫ్యూజ్ గా ఉంటే మ్యామ్ ఎందులో రాయాలనేసి నోట్ బుక్స్ చూపించి అడుగమ్మా, ఓకేనా? అలా రాసేయద్దు ఎందులో పడితే అందులో. మా పిల్లలిద్దరి హోంవర్క్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంక వాళ్ళకైతే హ్యాండ్ వాష్ చేసుకొని రమ్మన్నాను, వచ్చారు. వాళ్ళిద్దరికి యాపిల్ కట్ చేసి ఇచ్చాను, ఇంక తింటున్నారు వాళ్ళు. మా పిల్లలిద్దరు హోంవర్క్లు చేసేసరికి ఇక్కడ కేక్ కూడా బాగా కూల్ అయిపోయింది. ఇంక చుట్టూరా అంచులకు ఒకసారి ఇలాగా నైఫ్ తో ఇచ్చేసి తీసేద్దాము. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో. డస్టింగ్ చేసుకోవడం వల్ల ఇదే లాభం అనమాట, మంచిగా వచ్చేస్తుంది. కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్పాంజీగా ఎలాగుందో, సూపర్ గా వచ్చింది. ఇప్పుడైతే ఈ కేక్ ని లేయర్స్ గా కట్ చేసుకొని ఇంకా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవడమే. మా పిల్లలకి అక్కడ తినడానికి అనేసి యాపిల్ ఇచ్చాను, వాళ్ళైతే తింటున్నారు. ఈ లోపలైతే నేను ఇంకా మళ్ళీ కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ కేక్ హైట్ ని బట్టి మనం ఎన్ని లేయర్స్ గా కట్ చేసుకోవాలనేది మన ఇష్టము. నేనైతే ఈ కేక్ ని 3 లేయర్స్ గా కట్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి లోపల కూడా చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇదొక లేయర్. ఇదైతే రివర్స్ చేసి మీద కొంచెం అయితే ఇది తీసేద్దాము. ఇది ఎందుకంటే కొంచెం హార్డ్ గా ఉంటది, అందుకోసమనే లైట్ గా ఇలాగ జస్ట్ తీసామా లేదా అన్నట్టు తీసేద్దాము. దీంతో 3 లేయర్లు అవుతాయి. ఇంకా పైన మొత్తము కూడాను ఒక లేయర్ లాగా తీసేసాను. ఇంక ఈ 3 లేయర్లు ఫస్ట్ సైడ్ కి పెట్టేద్దాము. మా పిల్లలు యాపిల్ ఇంకా తింటున్నారు. నేనైతే కేక్ లేయర్స్ గా కట్ చేస్తాను, తర్వాత ఫేస్ వాష్ చేసుకుని నేను కూడా ఒక యాపిల్ అయితే తింటాను. ఇంకా తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే ఇంకా కేక్ డెకరేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను అనమాట. మా పిల్లలు ఇంకా యాపిల్ తినేశారు, ఇప్పుడు పార్క్ వెళ్ళిపోతున్నారు. ఇంకా మా పెద్దోడు తింటున్నాడు అనమాట. లోపలికి వెళ్ళిపోవాలి, బయట అక్కడ ఆడకూడదు. మా పిల్లలకి పార్క్ కి పంపించిన తర్వాత మా గార్డెన్ లోని మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇంక మొక్కలన్నిటికీ కూడాను వాటర్ పోసాను. పొద్దున్న వాషింగ్ మెషిన్ లో వేసిన బట్టలు కూడా తీసేసాను, ఇంకా మడతలట్లేదు. ఇంకా అంత టైం అయితే లేదనమాట. ఇంకా కేక్ ప్రాసెస్ అయితే చేస్తాను. ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలాంటివి ఏదైనా ఎక్స్ట్రాగా చేసాము అంటే ఆ రోజు కూర్చోడానికి కూడా రెస్ట్ ఉండదు అనమాట. ఒకటి తర్వాత ఒకటి మిషన్ లాగా చేస్తా ఉండాలి. ఇప్పుడైతే సమ్మర్ కదా, ఇంకా సమ్మర్ లో బయట విప్పింగ్ క్రీమ్ తో బయట చేసాము అంటే అది మెల్ట్ అయిపోతుంది బయట ఉన్న వేడికి. అందుకోసమనే మా బెడ్రూమ్ లో ఏసీ ఉంది కాబట్టి ఇంకా మా బెడ్రూమ్ లో ఏసీ ఆన్ చేసుకుని అయితే నేను ఇంకా కేక్ బేస్ కి విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చొని మా పిల్లల స్టడీ టేబుల్ మీద చక్కగా ఇలాగైతే నేను ఇంకా కేక్ చేయాలనుకుంటున్నాను. అన్ని అరేంజ్ చేసుకున్నాను, కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. హ్యాండ్ బ్లెండర్, కేక్ బేస్, తర్వాత ఇంకా నేను చేస్తునేటప్పుడు ఉండాలి కదా, ట్రైపాడ్ పెట్టేస్తాను ఫోను. ఇంకా ట్రైపాడ్ తెచ్చాను, అన్ని కూడా ఈ రూమ్ లో పెట్టేశాను. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్ అన్ని రెడీగా తెచ్చుకున్నా. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం విప్పింగ్ క్రీమ్ ని తీసుకొని హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంకా హ్యాండ్ బ్లెండర్ తో బాగా బ్లెండ్ చేసుకుంటాను. విప్పింగ్
విప్పింగ్ క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోయింది. మనకి అలా రెడీ అయిందనేసి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇలా బౌల్ రివర్స్ చేసినా గానీ విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడకూడదు, స్టిఫ్ గా ఉండాలి. అలాగైతే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ అయితే ఒక కేక్ బోర్డ్ అయితే తీసుకున్నాను. దీనికి కొంచెం అంతా కింద క్రీమ్ అప్లై చేసుకుందాము. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కింద బేస్ అనేది అటు ఇటు కదలకుండా స్టిక్కీగా ఉంటది. ఫస్ట్ అయితే ఒక లేయర్ ని పెట్టుకుంటున్నాను. అది సెంటర్ లో ఉందా లేదో చూసుకొని ఫస్ట్ నుంచే మంచిగా చూసుకొని పెట్టుకోవాలి. దీని మీద మనం ఫస్ట్ వాటర్ తో మంచిగా మనము బ్రషింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా బాగుంటది, సాఫ్ట్ గా. ఇప్పుడైనా సాఫ్ట్ గానే ఉంది కానీ ఇది వేసుకుంటే ఇంకా బాగుంటది అనమాట. మీరు ఎక్కువగా స్వీట్ గా తినే వాళ్ళు అనుకుంటే ఈ వాటర్ లోనే మీరు పంచదార కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ వాటర్ ఎక్కువ వేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కేక్ లో మనము మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల స్వీట్ గానే ఉంటది కేకు. ఇంకా దాని మీద మనం విప్పింగ్ క్రీమ్ కూడా స్వీట్ గానే ఉంటది. కాబట్టి మేము తినే తీపికి మాకు ఆ స్వీట్నెస్ సరిపోతుంది. కాబట్టి నేను ఇంకెందులో పంచదార ఏమి యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే పంచదార యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా విప్పింగ్ క్రీమ్ ని యాడ్ చేసుకుందాము. బ్రషింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇలాగా కేక్ లేయర్ అనేది కనిపించకుండా మొత్తము కూడా ఇలా క్రీమ్ తో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొన్ని కట్ చేసుకున్న చెర్రీ ముక్కలు, అలాగే కొన్ని చాకో చిప్స్ అన్నమాట. ఇవి కూడా మనకి మార్కెట్ లో ఈజీగా దొరికేస్తాయి. ఇంక ఈ చాకో చిప్స్ ని కూడా కొన్ని వేసుకుంటున్నా. మధ్య మధ్యలో ఇవి కూడా తగులుతుంటే భలేగా ఉంటది కేక్. ఇప్పుడు దీని మీద సెకండ్ లేయర్ ని అప్లై చేసుకుందాము. కరెక్ట్ గా మీద పెట్టాలి, సెంటర్ లో ఉందో లేదో చూసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ బ్రషింగ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని దాని మీద మళ్ళీ కొన్ని చెర్రీస్ అలాగే కొన్ని చాకోస్ వేసుకుంటాను. ఇంకా ఫైనల్ లేయర్ కూడా పెట్టేశాను. దీని మీద కూడాను ఇంకా మళ్ళీ ఒకసారి బ్రషింగ్ అయితే చేస్తున్నా అనమాట. ఇప్పుడు ఈ ఫైనల్ లేయర్ మీద జస్ట్ బ్రషింగ్ చేసుకున్నాం కదా, ఇంక దీని మీద కూడాను విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ లేయర్ మొత్తం కూడాను కనిపించకుండా మంచిగా అప్లై చేసుకోవాలి. ఓన్లీ కేక్ పైనే కాకుండా ఈ చుట్టూరా ఉండే అంచులకు కూడాను అసలు మనకి కేక్ అనేది కనిపించకుండా అప్లై చేసుకోవాలి. కేక్ ఎక్కడా కనిపించకుండా సైడ్స్ కూడా కనిపించకుండా మొత్తం కూడాను ఇలాగ క్రీమ్ తో కవర్ చేస్తాను. దీన్ని క్రంప్ కోటింగ్ అంటాం అనమాట. మనకు గనుక టైం ఉంది అంటే 1-2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత ఫైనల్ గా డెకరేట్ చేసుకోవడమే. లేదు టైం లేదు అనుకుంటే ఇప్పుడు వెంటనే ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే టైం ఉంది కాబట్టి నేనైతే దీన్ని ఈ కేక్ ని ఇలా తీసుకుని వెళ్ళి 1 గంట సేపు అయినా నేను ఫ్రిడ్జ్ లో పెడతాను. ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఏమవుతుంది అంటే లోపల మనము బ్రషింగ్ చేసాం కదా వాటర్ తో, ఆ కేక్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్ గా భలే జ్యూసీగా అవుతుంది కేక్. క్రంప్ కోట్ చేసిన కేక్ ని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మా బావ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 2:30-3 ఆ టైం నుంచి నేను కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కేక్ బేస్ అన్ని ప్రిపేర్ చేసుకుని కేక్ బేక్ అయిన తర్వాత అది కూల్ అయ్యింది. ఆ తర్వాత ఏమో ఇప్పుడు క్రీమ్ అప్లై చేశాను. ఇంకా డెకరేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. ఇప్పుడు టైం అయితే 6:30 అయిపోయింది. ఇప్పుడు ఎలాగో టైం 6:30 అయిపోయింది కాబట్టి ఒక 1 అవర్ అయితే వాకింగ్ చేయడం కష్టం గానీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా అలాగ బయట వాకింగ్ చేసి అయితే రావాలనుకుంటున్నా. ఇంక వాకింగ్ అయితే వెళ్తాను. వెళ్ళొచ్చాక మళ్ళీ కలుస్తా. నేను వాకింగ్ కి వెళ్ళి అయితే వచ్చాను. వచ్చేటప్పుడు మా పిల్లలిద్దరికి కూడా పార్క్ నుండి తీసుకుని వచ్చేసాను. ఇంక వీళ్ళిద్దరు స్నానాలు కూడా అయిపోయాయి. డిన్నర్ లోకి అయితే ఇప్పుడు నేను దోశలు వేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ చేసిన చట్నీ అయితే కొంచెం మంది దోశలు వేసేస్తా, ఫాస్ట్ గా అయిపోతాయి. ఇంక ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. అదిగోండి టైం అయితే 7:30 అయ్యింది. ఇంకా మా పిల్లలిద్దరూ చక్కగా దోశలు తినేస్తున్నారు. ఇలా ముక్కలుగా చేసి ఇచ్చేస్తే తినేస్తారు. నేను కూడాను ఒక ఆనియన్ దోశ అయితే వేసుకొని తీసుకొచ్చాను. నేను కూడా ఇది తినేస్తాను. ఇంక నాకు ఇంకో దోశ కావాలి గానీ ఇంక దోశల పిండి కూడా అయిపోయింది అనమాట. ఒక్క దాంతో అడ్జస్ట్ అయిపోతాయి ఒక్క రోజుకి. ఒక్క దోశ కాబట్టి ఫాస్ట్ గా తినేసాను. మా పిల్లలు అయితే అక్కడ దోశలు తింటున్నారు. ఇంకా ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టి 1 అవర్ అయిపోయింది అనమాట. 1 అవర్ కంటే ఎక్కువ అయ్యింది. ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేస్తాను కేక్ కి. ఇప్పుడు ఇంకొంచెం క్రీమ్ తీసుకొని మంచిగా అసలు ఎటువంటి క్రాక్స్ లేకుండా నీట్ గా అప్లై చేసుకోవాలి. నాకు మరీ అంత పర్ఫెక్ట్ గా అయితే రాదనమాట. కొంచెం అక్కడక్కడ కొంచెం క్రాక్స్ లాగే ఉంటాయి. కొంచెం రెగ్యులర్ గా చేస్తా ఉంటే నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ లాగా ఉందును. కాకపోతే నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి నాకు ఎప్పుడు చేసినా గానీ చేసిన ప్రతిసారి కొంచెం కొత్తలాగా అనిపిస్తుంది. నాకు వచ్చినంతలో కేక్ ను మళ్ళీ ఇంకొంచెం క్రీమ్ తో మంచిగా ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడు మనము డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మార్నింగ్ తీసుకున్నాను కదా, దీన్ని చిన్నగా ఇలా తురుముకొని ఈ చుట్టుపక్కల వేసేద్దాము. నీట్ గా లేకపోయినా గానీ ఈ చాక్లెట్ వేసేస్తే అప్పుడు కనిపించదు అనమాట. కేక్ ని సైడ్ కి పెట్టేశాను. ఇప్పుడు చాక్లెట్ కాంపౌండ్ ని ఈ విధంగా ఇలాగ చేస్తే మనకి మంచిగా వస్తది. చూడండి ఇలాగా మంచిగా రావాలి.
ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చుట్టూరా కేక్ అంచులు మొత్తాన్ని కూడాను ఇది అప్లై చేసేద్దాము. అప్పుడు కేక్ ఫినిషింగ్ బాగా లేకపోయినా గానీ ఇది అప్లై చేసేస్తే మనకేం తెలియదు అనమాట. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని ఇదిగోండి ఈ విధంగా ఇలా తురుముకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కేక్ అంచులకు వేసేద్దాము. ఇప్పుడు కొంచెం కొంచెం కూడాను అంచులకి ఇలా చక్కగా అత్తుకోవాలి ఈ విధంగా అనమాట. అప్పుడు మనకి మంచిగా కనిపిస్తది. ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడాను లాస్ట్ లో తీసేస్తాను. ఇలా పెట్టేస్తే ఇప్పుడు మనకి లోపల ఫినిషింగ్ ఎలాగున్నది అనేది ఎవరికి తెలీదు. చూడడానికి అయితే బయటకు నీట్ గా కనిపిస్తది. ఇలాగా కేకు హైట్ కి తగ్గట్టు మొత్తము ఇంకా కేకు ఎంత హైట్ లో ఉందో అంత హైట్ వరకు కూడా ఇలా చక్కగా అతికించేయాలి ఈ చాక్లెట్ కాంపౌండ్. అంతే. ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్నదంతా కూడాను తీసేస్తాను. సైడ్స్ మొత్తము కూడాను ఇలా చాక్లెట్ కాంపౌండ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న చాక్లెట్ మొత్తము కూడా ఇంక తీసేసాను అనమాట. క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ కోసం అనేసి ఈ నాజిల్ యూజ్ చేస్తున్నాను. ఇది షెల్ నాజిలే కానీ బిగ్ సైజ్ అనమాట. నేను పైపింగ్ బ్యాగ్ లోకి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూపించాను కదా ఆ నాజిల్ ని ఇక్కడ పెట్టా అనమాట. ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకోవడమే. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మీద ఇంకా చెర్రీస్ పెట్టుకుంటాను. మార్నింగ్ తీసుకున్నాను కదా మార్కెట్ లో, ఈ చెర్రీస్ పెట్టేస్తా. ఆల్మోస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చుట్టూరా కింద కూడాను ఒక లైన్ లో సింగిల్ లైన్ లో చిన్న ఫ్లవర్స్ లాగా వేయాలనుకుంటున్నాను. కింద చాక్లెట్ కాంపౌండ్ ఉండడం వలన సరిగ్గా అంటుకోవట్లేదు అనమాట. మళ్ళీ ఈ నాజిల్ తోనే బ్యాక్ వచ్చేస్తుంది క్రీము. కేక్ మంచిగా చేసి నేనే సెడగొట్టుకునేలాగా ఉన్నాను. అయ్యయ్యో ఇక్కడ అస్సలు బాగా రాలేదు. ఆల్రెడీ కొంచెం వేస్తాను కాబట్టి ఇంకొంచెం ఎలగవాళ్ళకి అడ్జస్ట్ అయ్యి వేసేయాలి. అంటే నాకు ఈ కింద వేద్దామనే ప్లాన్ ఫస్ట్ లేదనమాట. కొంచెం క్రీమ్ మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన క్రీమ్ తో ఏదో ఒకటి చేసేయాలి, మళ్ళీ వేస్ట్ ఎందుకు చేయాలనేసి ఈ ప్లాన్ వచ్చింది. ఎలాగోలా అడ్జస్ట్ చేసి ఇంకా కింద అయితే వేసాను. ఇంకా మధ్యలో ఒకటి పెట్టాలనుకుంటున్నాను. చూద్దాము ఎలాగుంటదో ఏంటో. మళ్ళీ చేసిన కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఆ మధ్యలో కూడాను చాక్లెట్ కాంపౌండ్ వేయాలా లేదంటే ఏమైనా అంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని మౌల్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. సిలికాన్ మౌల్డ్స్ అంటే ఆల్ఫాబెట్స్ వచ్చేవి, నెంబర్స్ వచ్చేవి. అలాగా ఐ లవ్ యూ బావా అన్నట్టు అందులో చాక్లెట్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో బాయిల్ చేసేసి అందులో పెట్టి ఆ లెటర్స్ లాంటివి పెడితే బాగుంటదా, లేకపోతే మధ్యలోనే చాక్లెట్ కాంపౌండ్ వేసిస్తే బాగుంటదా అనేది చిన్న కన్ఫ్యూజన్ అనమాట. మా బావ ఎలాగో ఇప్పుడు డ్యూటీ నుండి వస్తారు కదా, ఎలాగో తెలుసు నేను కేక్ చేస్తున్నాను. పొద్దున్న ఇద్దరము కలిసే వెళ్ళాము కాబట్టి ఒకసారి మా బావకి అడిగి ఇవి పెడితే ఎలాగుంటది, లేకపోతే మధ్యలో కూడా అది వేసేయనని అడిగేసి ఇంక మధ్యలో అది వేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుందండి కేకు. మా పిల్లలు అయితే అక్కడ చక్కగా దోశలు తినేశారు. ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళి సింక్ లో పడేశారు. చేతులు మూతులు కడుక్కొని టీవీ చూసుకుంటున్నారు అని చక్కగా. చూడండి ఈడిక్కడ ఎలాగ పడుకోండు. ఆడు చూడండి ఒక్క రవ్వ నడుము నిలబడదు. తిన్నారు కదరా, కాసేపు కూర్చొని చూడొచ్చు కదా టీవీ. ఇదిగోండి ఫ్రిడ్జ్ లో అయితే మళ్ళీ కేక్ పెట్టేశాను. ఇంక ఇదిగోండి విప్పింగ్ క్రీమ్ అప్లై చేయగా ఇన్ని గిన్నెలు వచ్చాయి. అలాగే మా పిల్లలు తిన్నాక వచ్చిన గిన్నెలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాస్ట్ గా తోమేయాలి. మా పిల్లలకి అన్నం తినిపించేశాక నేను గిన్నెలు తోమాను. ఆ తర్వాత మా పిల్లలకి పాలు కూడా పట్టేశాను. ఇంక పడుకుపోతారమ్మా. సరే పదండి ఇంకా బజ్జుడు పోదురు. బాయ్ చెప్పండి. పదండి బజ్జుని పద. మా బావ అక్కడ క్యాంటీన్ లోనే తినేసి వచ్చేస్తా అన్నారు. అందుకోసమనే ఇంక వంటగదిలో అన్ని పనులు కూడా చక్క పెట్టేశాను. ఈ రోజుకి ఇంక వంటగదిలో పనులన్నీ అయిపోయినట్టే. వచ్చానవా కరెక్ట్ గా పిల్లలు పడుకుంటారు. ఇంక ఇలాగా హాల్లోకి వచ్చాను, నువ్వు డోర్ తీస్తున్న సౌండ్. మా పిల్లలు పడుకుడు పనురు, మా బావ డ్యూటీ నుండి వచ్చాను. అయిపోయింది. ఇంకొంచెం ఉంది. నీ సలహా సూచనలు తీసుకొని ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేయడమే ఉంది. ఉంది. ఓకేనా, నచ్చిందా? బ్లాక్ ఫారెస్ట్ లాగా ఉందా చూడడానికి? చాక్లెట్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసి సిలికాన్ మౌల్డ్ లో వేసాను అనమాట. ఐ లవ్ యూ బావా అని. యూ ఒక్కటే నేను ఇప్పటికి 4 సార్లు చేశాను. 4 సార్లు కూడా ఇరిగిపోయింది అనమాట. మంచిగా రాలేదు. మిగిలినవన్నీ బాగానే వచ్చాయి. ఫస్ట్ టైంకి యూలు మాత్రం రాలేదు. ఇంకేం చేస్తాము, అలాగ వచ్చింది, ఇరిగిపోయింది. మా బావకి అడిగాను అనమాట, ఇలాగ మధ్యలో ఇవి పెట్టినా లేకపోతే ఈ చాక్లెట్ ఇదే మధ్యలో వేసేనా అంటే, లేదు లేదు ఇవే పెట్టన్నారు, చేసావు కదా ఎలాగున్నా వేస్ట్ చేయొద్దు, ఇవే పెట్టి బాగుంటాయి అన్నారు. ఈ మధ్యలో అరేంజ్ చేసేస్తా. ఇదిగోండి ఐ లవ్ యూ బావా అనేసి పెట్టి కింద 3 హార్ట్లు ఇచ్చాను మా బావకి. అవి చేస్తానమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి దీని మీద పెట్టేసిన. ఇంకా రేపు మా యానివర్సరీ కోసం అని కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కట్ చేయడమే లేటు. ఈ కేక్ ఎలాగుందా అన్నది కామెంట్ చేయండి.
నేనైతే ఫస్ట్ టైం అన్నమాట బ్లాక్ ఫారెస్ట్ కేక్ ట్రై చేశాను. ఇంకా డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా బావ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నేనైతే గిఫ్ట్లు ఏం కొనలేదు. మా బావకు తెలిసి నేను కేక్ కూడా చేస్తున్నా అనేసి. ఒకవేళ తెలియకుండా చేసినా గానీ పెద్ద రియాక్షన్ ఏమి ఉండదు. మొన్న మటన్ బిర్యానీ చేసినప్పుడు చూసారు కదా రియాక్షన్, అట్లానే అనమాట. అందుకే నేను కూడా సర్ప్రైజ్లు గిఫ్ట్లు అలాంటివి ఏం లేదు. ప్యాకెట్ ఎత్తవా? 3 రోజులు అవుతుంది అడుక్కుంటున్నాను. నాకేట్ కొంటాను, నాకేట్ ఎత్తావు, రేపు ఒక్క రోజు అయితే తెలుస్తుంది కదా ఏంటనేది. ఏట్ పని చిన్న హింట్ ఇవ్వదా? ఆగలేకపోతాను. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో వాటిలోంచి ఏదో ఒకటి. అమ్మో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఐఫోన్ 16 Pro Max స్మార్ట్ వాచ్ యాపిల్ది. నెక్స్ట్ నాకు అప్పుడు లాస్ట్ టైం ఒకసారి ఖజానా జ్యువెలరీలో షాపింగ్ చేసేటప్పుడు నాకు అంజంగరం బాగా నచ్చింది, కానీ అప్పుడు తీసుకోలేకపోయాము డబ్బులు లేక. ఇంకా అంజంగరం ఒకటి కోరుకుండిపోయింది. తర్వాత సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో ఎన్నో, మా పెళ్ళి నుంచి 8 సంవత్సరాలు అవుతుంది సింగిల్ డోర్ ఫ్రిడ్జే వాడుతున్నాము. పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనే కోరిక ఒకటి ఉంది, అదొకటి ఉన్నాయి. కోరికలు భారీ ఎక్కువే, మరి అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, ఫెయిల్ అయిపోగలవు మళ్ళీ. సరేలే ఏది ఇస్తుంది అంతే. మరి ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత ఎక్కువ ఆనందం ఉంటది. అవునా? సరే సరే. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానిలో అంటే నేను ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పిన, అందుకే చెప్తున్నాను కదా ఇప్పుడు తగ్గించుకో. ఇంకా రేపు ఏదో గిఫ్ట్ అయితే ఇస్తారట, ఏటిస్తారో ఏటో రేపు తెలుస్తుంది. రేపు లాగలనా? రేపు బ్యాంక్ తెల్లారి లాగానే ఇచ్చా. నాకు ఉందా నీ దగ్గర ఇప్పుడు? రేపటి వరకు ఆగు, ఏమి ఆగలేకపోతుంది. పొద్దున్న నుంచి ఏం సర్ప్రైజ్ వస్తున్నావు, ఏంటి వస్తున్నావు, ఏంటి అని అడుగుతానే ఉంది. రేపు ఆగలేవి ఒక్క రోజు, రేపు తెలుస్తుంది. తెలుగే ఉంటుంది. రేపైతే నేను సెలవు పెట్టేశాను, చెప్పాను నేను ఆల్రెడీ సెలవు పెట్టేశాను. మా పిల్లలకైతే స్కూల్ అది చెప్పాను. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మేమిద్దరమే టెంపుల్ కి వస్తాము. లాస్ట్ ఇయర్ అయితే అందరం వెళ్ళాం కానీ ఈ ఇయర్ కుదరదు. అప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఈసారి ఇంకివ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? ఈ వీక్ లోనే, ఈ వీక్ ఎండింగ్ కల్లా ఇచ్చేస్తారు ఏదో అంటున్నారు, చూడాలి. ఇంక ఇది ఈ రోజు వీడియో. నాకు ఈ రోజల్లా అసలు రెస్ట్ లేదు. ఫుల్ గా కేక్ చేశాను. ఇటు పక్క పిల్లలకి హోంవర్క్లు, వంట, తిండి, కొండలు, గిన్నెలు, తాంబడాలు ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నార్మల్ డేసే బెటర్. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఏమి కాకుండా నార్మల్ డేసే బెటర్ అనిపిస్తుంది. నా ఎక్కువ హడావిడేముండదు. ఏం తినాలంటే అది వండుకొని తినేసి ప్రశాంతంగా ఉంటాము. ఇదేమి అకేషన్స్, ఇవేమి స్పెషల్ డేస్. అసలు ఆ స్పెషల్ డేస్ అన్నందుకే ఇంకా డబుల్ వర్క్ ఉంటది. ఏం చేస్తాం, తప్పదు. రేపు స్పెషల్ డే. ఇంక రేపు ఎన్ని వండాలో, ఏటి చెయ్యాలో ఏటో, ఏటి ఇంకేం ప్లాన్లు క్లీన్లు ఏం లేవు. ఏటి తినాలని ఉందా సారు? అవసరం లేదు, మామూలుగానే అన్ని వండి పెడతావు. ఇంక రేపు స్పెషల్ అని ఎందుకు అవసరం లేదు. నేనేమంటున్నానంటే సింపుల్ గా వెజ్ ఏదో ఒకటి వండేసే, అన్నము, కూర, చారు అయిపోతే రేపు నైట్ కి రెస్టారెంట్ కి వెళ్దాం అంటున్నాను. ఇంకా నీ ఇష్టం, నువ్వు వండుతానంటే వండు, లేదంటే వదిలే. లేకపోతే రేపు మధ్యాహ్నం కూడా బయట నుంచి తెమ్మంటే తెస్తాను, నీకు వంట ఏం లేకుండా చూసుకో. వద్దులే, మరి అంత ఏం లేదులే. కానీ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంట్లోనే కేక్ చేశాను. తర్వాత ఇంట్లో నార్మల్ గా మధ్యాహ్నానికి లంచ్ వండేసుకొని నైట్ డిన్నర్ కి బయటకు వెళ్ళిపోయాము. మళ్ళీ ఈ ఇయర్ కూడా అలాగేనా, సేమ్ రొటీనా అంటున్నాను. అందుకోసమనే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదనే పెద్ద పట్టింపులు ఏమి మాకు లేవు కాబట్టి ఇంకా ఏదో ఒకటి నాన్ వెజ్ తెస్తే వండేస్తాం. ఏదోలేండి, ఏదో ఒకటి. రేపు ప్లాన్లు కూడా ఇప్పుడే ఆలోచించేస్తున్నాము. ఇంక ఇది ఈ రోజు వీడియో అనమాట. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. మళ్ళీ రేపు తెల్లారితే కలుస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.